నా పేరు దీపిక అండి. మా చోడవరం అండి. మా అమ్మగారిది పెదకాపువరం అండి. అమ్మగారు వాళ్ళు 5 ఎకరాలు చెరువు చేస్తున్నారండి. చెరువు చేసినప్పుడు చెరువులో నీళ్ళు తక్కువైపోయి చేపలన్నీ చచ్చిపోయినాయండి. చనిపోయినప్పుడు మేము ఎంతగానో బాధపడ్డామండి. బాధపడినప్పుడు 3 పడవలు చేపలు అయితే బయట పడేసామండి. ఇంకా మాకు లాస్ వచ్చేద్దామని బాధపడ్డామండి. 5 పార్ట్నర్లు ఉన్నారండి. 5 పార్ట్నర్లో 2 బయట వాళ్ళండి. ఇంట్లో వాళ్ళమైతే నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ బయట వాళ్ళు పెట్టుకున్నామని మేము ఎంతో బాధపడ్డామండి. బాధపడినప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళి చెరువు చుట్టూరు ఇసాకయ్య గారు ఇచ్చిన తైలము చెరువులో 4 మొక్కలను జల్లామండి. జల్లి నాయన ఇదిగో దైవజనుడి ద్వారా చేసిన తైలాభిషేకాన్ని చెరువులో చుంపుతున్నాం నాయన, ఆ చేపలు మళ్ళీ తేలకూడదునైనా అని ప్రార్థన చేసుకున్నానండి. అట్టి రీతిగానే ఒక్క చేప కూడా తేలలేదండి. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడండి. మళ్ళీ రొయ్యల చెరువులో రొయ్యేసామండి. రొయ్య పిల్లని అయితే మళ్ళీ దేవుడు మేము ఊహించిన రీతిలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి మా చెరువు పట్ల. ఇంత గొప్ప దైవ సేవకుడు ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.